హాయ్ అండి, నమస్కారం అందరికీ. చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో ఒక అంటే కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటి అంటే, కన్నాలాగే చాలామంది పిల్లలు నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. అంటే బాబుకి ఇలా ఉన్నాడు, పాప ఇలా ఉంది అని చెప్పి చాలామంది కామెంట్స్లో చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఏమైనా యూజ్ అవుతాయేమోనని చెప్పేసి నా చిన్న ఇది మాట. ఏమీ కాదండి. అంటే చిన్న తిరుపతిలో ఒక హాస్పిటల్ ఉంది. కన్నాని అక్కడ తీసుకెళ్ళాం మేము. అక్కడ వాళ్ళు పిల్లలకి ఏమైనా ఆపరేషన్స్ అట్లాంటివి ఏమైనా అయితే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు. మనం ఏమీ ఖర్చు పెట్టుకోక్కర్లేదు. ఇది ప్రమోషన్స్ అయితే కాదండి. మీ పిల్లలకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నాను. నేను ప్రమోషన్ వీడియో అయితే కాదు. కన్నాని నేను అక్కడ తీసుకువెళ్ళాను, చిన్న తిరుపతి. అక్కడ కన్నాలాగే చాలామంది పిల్లలు వచ్చారన్నమాట. వాళ్ళకి కొంతమందికి సెట్ అయింది, కొంతమంది సెట్ అవ్వలేదు. మీ పిల్లలకి ఏమైనా సెట్ అవుతుందేమోనని చెప్తున్నాను. అలాగే చాలామంది ఫిజియోథెరపీ చేయించవచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళ బాబు పాప ప్రాబ్లం బట్టి ఫిజియోథెరపీ అవి కూడా చేయించండి. ఫుడ్ ఏంటి ఏమైనా కానీ వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది పేరెంట్స్ కామెంట్లో నేను చూసింది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ వాళ్ళు బాధపడుతున్నారు, బాబు ఇలా ఉన్నాడు, పాప ఇలా ఉన్నాడు అని చెప్పేసి. మీరు బాధపడకండి. ఫస్ట్ మీరు బాధపడకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే నాకు కన్నాతో ఉన్న బాండింగ్ నాకు బాగా తెలుసు. దాని గురించి నేను చెప్తున్నాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటారు. నా లైఫ్లో జరిగిన ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే, కన్నాకి హెల్త్ బాగాలేనప్పుడు, అంటే కన్నాకి 5 years ఉన్నప్పుడు మేము ఏలూరు వెళ్ళాము. ఏలూరు హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒక బాబు, ఒక 12 years బాబు ఉన్నాడు. బాబుకి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, మాట రాదు. అసలు ఏమీ పనిచేయవు. బాబుకి బాడీ పార్ట్స్ ఏం పనిచేయవు. అలాంటి బాబుకి వాళ్ళ పేరెంట్స్ అక్కడ పక్కన పాడేసి వాళ్ళు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి కూర్చోవడం నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది ఏలూరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఏలూరు టాపిక్ అయితే, ఇప్పుడు ఏలూరులో ఏం జరిగింది, బాబుకి ఏం జరిగింది ఏంటన్నది నేను తర్వాత చెప్తాను మీకు.